నా పీకమైన కత్తి పెట్టి కట్టమని నేను కట్టను, ఇట్లా ₹1,00,00,000 ఇచ్చినా నేను కట్టను. కానీ వాడు కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాడు. నాకు బాధ ఉంటుంది ఎంతన్నా. ఎక్కువ అవుతుంది ఇది, అర్థమైందా? చాలా తక్కువ అయిపోయింది. ఎర్రిపూకలా కనబడుతున్నా, విజయవాడ నాది, నా మాట నువ్వేది చేసి నేను అది చేసి చూపిస్తారా పూక. నేను దెంగేస్తాను. కళ్ళలో కామం బాధ ఏం కనబడతలేదా? నీకేం లేదు కదన్నా. నీ కళ్ళల్లా స్టార్టింగ్ నుండి కామమే కనబడింది, కానీ నేను చూడలేకపోయినా, ప్రేమ అనుకుని మురిసిపోయినా నేను. చూడండి మీరే, మీ ముందే ఎందుకన్నా నన్ను ప్రేమించలేదు వీడు, కావాలని చేస్తున్నాడు. తను వెళ్ళి 3 ఏళ్ళైతుంది, కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రానేలే. ఈ కన్నీటి చుక్క ఎవడి కోసం? ఏ పూగాడి కోసం? బట్టి 7 అడుగులు నువ్వు వేస్తానంటే అడుగుతున్నావు. రాఖీ కడతావా? రాఖీ వాల్యూ తెలుసా నీకు? నీకు తెలుసా? ప్రతి వీడియోలో నువ్వు అడుగుతున్నావు, నేను కాదు. నీ పోస్టరు అడ్డంగా చింపేసాననుకున్నా. ఎందుకన్నా కావాల్సుకున్న పిల్లని ఏడిపిస్తున్నావు, హర్ట్ చేస్తున్నావు, చాలా చూస్తున్నా నేను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండితో రచ్చా. సో ఈరోజు నేను చాలా డల్గా ఉన్నాను అనమాట, ఎందుకంటే ఈరోజు రక్షాబంధన్ కాదు, రేపు రక్షాబంధన్. అజయ్ గడు ప్రతి వీడియోలో నాకు రాఖీ కట్టు, నాకు రాఖీ కట్టు, నాకు రాఖీ కట్టు అని చెప్పి చాలా కోపం తెప్పిస్తున్నాడు. వాడికి ఎంత ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెంత ఉండాలి? సో ఇప్పుడు నేను చాలా బిబ్బీలో ఉన్నా. సో ఇప్పుడు ఇది రాఖీ కట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోతా. అసలు నేను కట్టను, నా పీకమైన కత్తి పెట్టి కట్టమని నేను కట్టను, ఇట్లా ₹1,00,00,000 ఇచ్చినా నేను కట్టను. కానీ వాడు కట్టించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు వాడు అసలు ఏమనుకుంటున్నాడా ఏంటో, అసలు పబ్లిక్లో ఎందుకు అలా చేస్తున్నాడు ఇప్పుడు నేను తెలుసుకుంటా. సీదా పీక కడతా గైస్. నాకు బాధ ఉంటుంది ఎంతన్నా. గ్రూప్ మీటింగ్ పెట్టారు లోపల. హాయ్. ఎక్కువ అవుతుంది ఇది, అర్థమైందా? హాయ్. చాలా తక్కువ అయిపోయింది. హాయ్. నీ ప్లేస్ ఇది కాదే, అక్కడ కూర్చోపో. యా ఫైన్. యూ అమ్మాయిలు రీల్స్ చూస్తున్నావా? అమ్మాయిలు నా రీల్స్ చూస్తున్నట్ట. నీ రీల్స్ చూస్తున్నారా? ఏంటి 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 అంత అందంగా ఉన్నావు? లైటింగ్ ఆఫర్, ఇక్కడ లైటింగ్ ఉంది, లైట్ కొడుతున్నావు. షో చేయకు. ఏమన్నా ఏమన్నా చెప్పు. షో కాకపోతే స్టైల్. నైస్ మీటింగ్. వాట్ వి కాల్ దిస్? ఏం చేస్తున్నావన్నా? వాట్ వి కాల్ దిస్ టైప్ ఆఫ్ డ్రెస్? ఏమంటారు ఈ డ్రెస్ ని? వన్ పీస్. నీ దగ్గర ఎంత మంది మంచి మంచి అమ్మాయిలు ఉంటారు? వన్ పీస్ పీస్. ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నావు. నీ చెల్లి వచ్చింది ఇప్పటి నుంచి, నీకుందే నీకుందే. వెయిట్ మీ వన్ పీస్ అంటే ఏం చెప్పరా? వన్ పీస్ వన్ అండ్ ఓన్లీ డ్రెస్ అని చెప్పాలా? వాడికి చెప్పు. సరే పోనీ, చేయి తీసి మాట్లాడు. ఈ రోజు నుంచి దూరంగా నీ అమ్మ అక్కడి నుంచి ఈడికి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను దూరం అంటే అక్కడి నుంచి ఈడి గుద్ద దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం బాగుంటుంది. ఉన్నానంటే ఆడే ఉండు. అన్ని యాక్టింగ్ దెంగ కెమెరా ఆన్ చేసి దూరం. ఏంటి కెమెరా ఆఫ్ అయినప్పుడు ఏం చేస్తావు నీకు తెలుసా? నువ్వే చూసినావుగా. సరే పెడుతున్నాడు అజయ్. నువ్వు చిన్న ఎప్పుడు కెమెరా ఆన్ చేయరా? నేను నిజం చూపిస్తే ఎవరు నా దగ్గరకు వస్తారో నువ్వు చూడు. నేను 10 వీడియోలు వదులుతా. ఎవరు అది కాదు 30 అన్న తమ్ముడు అంటే మాత్రం ఉండలే. అన్న తమ్ముల అవును ఈ పాట చేయొచ్చు ఇట్లా. అన్న తమ్ముల అనుబంధం. నీకు ఇంత కూడా బుద్ధి లేదు కదా. బుద్ధి ఉంటే నేను ఎందుకు ఇట్లుంటా? నువ్వు అన్ని వీడియోలలో ప్రతి వీడియోలో రాఖీ కట్టు రాఖీ కట్టు అంటే నీకు ఇంత కూడా గలీజ్ అనిపిస్తలేదా నీకు? కట్టు కట్టు. ఇప్పుడు ఒకటి చెప్పాలా, ఒక మనిషికి ఫీలింగ్స్ ఉన్నాయి అనుకో, ఆ ఫీలింగ్స్ ని దాచుకుంటే ఓకే. వెన్ ఫీలింగ్స్ ఆర్ ఓవర్, ఆ ఫీలింగ్స్ కి ఒక ఎండ్ కార్డ్ కట్టేయాలి. ఆ ఎండ్ కార్డ్ రాఖీ అట్లా అంటాం మేము. అంటే మీ ఇంట్లో అందరూ అంతేనా?
అంటే రాఖీ నువ్వు మా ఇంటి దగ్గర పోకు అర్థమైంది చిమ్మని కూడా చెమ్మని ఎగురుతావు అంటే మీ టీం పబ్లిక్ అంతేనా టీం పబ్లిక్ మొత్తం అంతేనా ఫస్ట్ మొత్తం నువ్వు లేవా నేను అట్లా కాదు మరి నువ్వు లేవా నేను అట్లా కాదు నేను కట్టాలి రాఖీ ఎందుకు కట్టాలి నువ్వు ప్రతి వీడియోలో ఎందుకు అంటున్నావు రాఖీ గీకి అని ఇప్పుడే ఫ్రెష్ పోయినా నీ అమ్మ కుండీలో పెడతా తలగా ఇట్లా ఎర్రిదానా నేను పెట్టాలి కుండీలో ఆమెను కాదు వాడు పెడతాడు తిప్పిట్లా కుండీలా చూసావా అరే పెడతావారా మీరు పెట్టు ఆగురి గలీజ్ అనిపిస్తుంది నాకు ఎందుకన్నా కావాల్సుకున్న పిల్లని ఏడిపిస్తున్నావు హట్ చేస్తున్నావు చాలా చూస్తున్నా నేను చెప్తా మంచి స్టోరీ చెప్తా నీ స్టోరీలని మాకు తెలుసు ఇంకేం స్టోరీ చెప్తావు చెప్పి అప్పుడు కోత ఎంత బాధపడుతుంది తెలుసా ఏమని బాధపడుతుంది చెప్పాలా నాకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పి బాధపడుతుంది నేను ఇంకో కోతి చెప్తాను ఒక కోతి చెల్లి అని పిలుస్తుంది ఇంకో కోతిని చెల్లి దగ్గరికి వెళ్తుంది అనమాట సో తర్వాత దొరికిపోతారు ఈ లవర్ కోతి ఏం చేస్తుంది మూసుకొని ఉంటది ఏం చేయలేక ఈ స్టోరీ ఎలా ఉంది మస్తుంది మూసుకొని ఉండు చాలా ఉన్నాయి స్టోరీ చెమట తింటావా తిను వద్దులే మనం అవన్నీ మాట్లాడదు అర్థమవుతుందా ఏంట్రది ఏమైంది దా నీకు రాఖీ కట్టిస్తుందా రాఖీ కట్టిస్తా అడుగుతున్నావు ప్రతి వీడియోలో అవును మరి ప్రతి వీడియోలో నువ్వు అడుగుతున్నావు రాఖీ కడతావా రాఖీ వాల్యూ తెలుసా నీకు తెలుసా ప్రతి వీడియోలో నువ్వు అడుగుతున్నావు నేను కాదు నీ పోస్టరు అడ్డంగా చింపేసాననుకున్నా తాళ్ళు అడిగినప్పుడు తాళ్ళు తెచ్చా మరి కట్టమని నేను కట్టేస్తా నాకు అవసరం లేదు నీతో నువ్వు కట్టలేవు అక్క చాలా నవ్వుతుంది కళ్ళలో చూసి ఒక్క మాట చెప్పు నిజంగా నాకు రాఖీ కడతావా కడతా నువ్వు కట్టమంటే నాకేంటి మొడ్డా నీవేనేం ఫీలింగ్స్ ఉన్నాయండి నాకు అంత అచాయితీగా ప్రేమించిన ఫీలింగ్స్ వెళ్ళిపోయా బాగా ఆలోచించుకో గుంజి దెంగితే దాని లోపల దెంగేస్తావు నేనేమి ఎడుస్తలేదు మొడ్డ కళ్ళల్లో పవర్ ఈ కన్నీటి చుక్క ఎవడి కోసం ఏ పూగాడి కోసం నీ కోసం నీ పూగాడి కోసం ఈ పూగాడి కోసం అయిపోయింది కదా మన ఇద్దరు మధ్య ఎందుకు మరి ఎందుకు రాఖీ అంటావు ఉండదని ఏడుస్తున్నా రాఖీ కట్టమన్నందుకు ఏడుస్తున్నా నేను సరే సరదాగా అప్పుడప్పుడు తాలి నువ్వు కట్టు అయితే దా కట్టు నువ్వే కట్టు ఇప్పుడు నాకు తాలి కడతావు నాకు రాఖీ కట్టు అడిగినావు కదా నువ్వు ఎంత మంది ముందు అడిగితే నాకు ఎట్లా అనిపిస్తుంది రాఖీ కట్టడం కూడా తప్పేనా అవు మరి నువ్వు కడతావా రాఖీ నువ్వు కట్టించుకుంటావా రాఖీ దాంతోని ఎందుకు కట్టించుకోరు వాళ్ళు లవ్ చేసుకునేది అజాత ప్రేమికులా చెప్పు మరి 3 సంవత్సరాలు ఉన్నావు సిగ్గులేదా మళ్ళా తప్పు చెప్తున్నావు 2 సంవత్సరాల ఎప్పుడు వచ్చినా చెప్పు నువ్వు చెప్పు డేట్ చెప్పు కట్టు చెప్పు నువ్వు చెప్పు నువ్వు వచ్చినప్పుడు నాకు ఎన్ని బర్త్డేలు అయినా చెప్పు నువ్వు చెప్పే నువ్వు నా లైఫ్ లో వచ్చినప్పటి నుంచి 3 బర్త్డేలు ఎప్పుడు గుంజి దెంగుతా బ్రేకప్ ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత 8 నెలలు అవుతుంది బ్రేకప్ మనకి బ్రేకప్ అయినా 2 నెలలకి అయింది 2 నెలలు బ్రేకప్ అయినా 2 నెలలకి బర్త్డే అయిందా మరి అది బర్త్డే మరి బ్రేకప్ అయినా సరే 3 బర్త్డేలు అయినాయి వాళ్ళు ఇంకా నీ బర్త్డేలు అయినాయి చెప్పు నువ్వు నా 10 అయినాయి చిన్నప్పటి నుంచి మీ బర్త్డేలు ఎన్ని అయినాయి ఈ చిన్న పిల్లల్లా కొట్టుకోవడం ఎందుకు కానీ ఇప్పుడు ఈ బాధ ఏంది నాకు కట్టు దా కట్టేసే నాకు చిరా దెంగి నా మడ్డ అన్ని పళ్ళు దెంగి దెంగేస్తా ఈ రోజు నేను మా తమ్ముడికి కూడా కట్టలే ఫస్ట్ రాకి నీకే కడుతున్నా నువ్వు తమాషాలు చేయకు నీకంత చేసుకో నువ్వు పగలు కొడతా గీలు కొడతా ముక్కు మొత్తం వాళ్ళు దెంగేస్తాను బకెట్ లేపు ఇట్లా బకెట్ లో నీళ్ళు రింపుతాను లేపు నీకు గుద్దలు మీద చూసా వస్తువుల దగ్గర చాలా సార్లు చెప్పిన నీకు తెలుసు నాకు గుద్దల వండింది అనుకో వస్తువులే పళ్ళు తింటా నీకు అదే అవుతుంది నీకు అదే చేత అవుతుంది నీకే చేత అవుతుంది రాఖీ కట్టించుకోవడం చేత అవుతుందా నీకు చాలా చేత అవుతుంది నీకు తెలుసు కదా నా గురించి పడుకుంటే నువ్వు ఎందుకు అంతగా ఏడిపిస్తున్నాను అసలు ఒక్క మాట చూడండి మీరే మీ ముందే ఎందుకన్నా ఏడిపిస్తున్నారు నన్ను ప్రేమించలేదు వీడు కావాలని చేస్తున్నాడు తను వెళ్ళి 3 ఏళ్ళైతుంది కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రానేలేదు కట్టు నాకు వద్దు ఇంకా నేను టీం పబ్లిక్ వెళ్ళిపోతా విజయవాడ కంగ్రాచులేషన్స్ అంతేనా అయిపోయింది గుంచి దెంగుతా మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అయిపోయిందా రాఖీతో పడిపోతుంది పో రాఖీ అడుగుతున్నావు కట్టేవే నీ సాక్షికి రాఖీ కట్టే నేను దెంగేస్తాను కళ్ళలో కామం బాధ ఏం కనబడతలేదా
నీకేం లేదు కదన్నా. నీ కళ్ళల్లా స్టార్టింగ్ నుండి కామమే కనబడింది, కానీ నేను చూడలేకపోయినా, ప్రేమ అనుకుని మురిచిపోయినా నేను. కామంలో దాక్కున్న ప్రేమ నేను అలాంటిది. ఏదైనా ప్రేమ కామంతోనే మొదలవుతుంది, కామంతోనే ముగిస్తుంది. గుర్తుపెట్టుకో, అది ప్రేమకున్న విలువ. ఎందుకు వర్షం కురిపిస్తున్నావు? కరెక్ట్ అంటున్నా. నాకు రాఖీ కట్టు. సారీ, ఇంకోసారి అలా అన్నకు నాకు కోపం వస్తుంది నిజంగా. నేనేమన్నా? నువ్వు ప్రతి వాళ్ళ దగ్గర, సానా దగ్గర అలా అంటున్నావు, మోనికా వాళ్ళ దగ్గర అదే అంటున్నావు, ప్రతి ఒక్కరి దగ్గర అదే అంటున్నావు రాఖీ కట్టిపోయి అని. ఆమె కొత్తగా వచ్చింది, ఆ కోమలి దగ్గర కూడా అలానే అంటున్నావు. నిన్ను దాని వల్ల ఇంకా ముందే చెప్తున్నా, నువ్వు కోమలి దగ్గరికి వెళ్ళకు, కోమలి దగ్గరికి వెళ్ళకు. వెళ్తా కోమలి చెప్పి ఇప్పుడు ఆయన కూడా పోతాడు పాపం. అదొక మధురమైన. గీడెందుకు కాలుతుంది? ఎవరికి? నేనేమన్నా కోమలి గురించి చెప్పే పోతాడు అన్నా. ఏమనుకుంటున్నావు? అజ్జువాళ్ళు చెల్లంటే ఎట్లుంటే చెప్పే. నువ్వు నిప్పు అని చెప్పు, నువ్వు నిప్పు, ఇది ఉప్పు. కటే మీ అమ్మ ఆగు. వచ్చా మీ ఆయన చూడరా గొల్లిగా, అక్కడ ఏమనుకుంటున్నావు? పప్పు అనుకుంటున్నావా? అక్క తమ్ముడిని కండ చూపింది. నేను వేరే మాట అన్నా ఉన్నా దెంగేస్తావు. సరే సరే సారీ. మళ్ళా నీ అమ్మని మీరే అన్ని పండు నాకు రాఖీ కట్టాలి వద్దా మీరు చెప్పండి. వాళ్ళ డిసిషన్ కట్టద్దా? కట్టొద్దు కాదు, నువ్వు కట్టు. నువ్వు ప్రతి వీడియోలో అంటే నేను వెళ్ళిపోతా, సీరియల్ చెప్పినా నాకు ఎంత బాధ అవుతుంది, నేను బయటకు చెప్పుకోలేకపోతున్నాను. డైలాగ్ ఎలా చెప్పినా ఇప్పుడు బట్టి కొట్టి ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా రాను నేను. గాయస్ నేను వెళ్ళిపోతున్నా విజయవాడకి. అంతేనా? అందరు డ్రాప్ చేయండి. ఎందుకు డ్రాప్ చేస్తే డ్రాప్ చేయాలి. అప్పట్లో నువ్వు బస్ ఎక్కిచ్చి నువ్వు ఇట్లా అని ఇలా ఇలా అంటుంటే నేను పాపం మా కామెడీ ఆడుతున్నాను అనుకున్నా. కాదు, నాకు ఇలా అని నువ్వు వేరే దాని దగ్గర పోతుండేరా, నాకు తెలుసురా. బ్రేకప్ అయిన తర్వాత అన్ని లేనిపోని మాట్లాడాలని మాట్లాడుతుంది. ఇన్ఫాక్ట్ నేను రిలేషన్ అన్నప్పుడు నేను ఎంత జెన్యూనో. నువ్వు జెన్యూనా? నేను జెన్యూన్ కదా? నేను జెన్యూన్ కదా? నువ్వు జెన్యూన్ కదా? నువ్వు జెన్యూన్ కదా? నువ్వు జెన్యూన్ అని ఒప్పుకో, సైలెంట్ నేను ఒప్పుకుంటా. సరే నువ్వు జెన్యూన్ కదా? నువ్వు ఫస్ట్ ఒప్పుకో, నువ్వు ఎన్ని జెన్యూన్లో చెప్పుకో. నేను జెన్యూన్, నువ్వు జెన్యూన్. నేను జెన్యూన్, నువ్వు జెన్యూన్. నువ్వు జెన్యూన్, నేను జెన్యూన్. నువ్వు జెన్యూన్ కాదు, నువ్వు జెన్యూన్ కాదు. నువ్వు జెన్యూన్ మళ్ళా మరి సరే నేను జెన్యూన్ కాదు. సరే నేను జెన్యూన్ కాదు. నేను కూడా కాదు, నువ్వు కాదన్నప్పుడు నా మడ్డ నీ మొట్ట గిరుతుండికి నేను చుట్టుపక్కల తిరగడానికి ఎర్రిపూకులో కనబడుతున్నా. నా విజయవాడ నాది, నా మడ్డ. నువ్వు ఏది చేసి నేను అది చేసి చూపిస్తారా పూక. చేతులు గాజులు వేసుకునే దాన్ని కాదు, ఈ గుద్దలు నా మడ్డ. ఎంతైనా పండు లాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికి పోరా పూక. పండు లాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకడం, దొరికిపోవడం, దొరికింది పోయింది. ఓకే క్లారిటీ. దొరికింది పోయింది. మళ్ళీ చెప్పు. నువ్వు ఇట్లా దగ్గరకు వస్తే వేరే ఫీల్ అవుతారు. మన అవసరమా? ఇట్లా పట్టుకో చెప్పు. చెప్పు ఇంకెప్పుడు అలా అన్నాను మంచిగా ఉంటా. ఎందుకంటే నాకేం తీట రాఖీ కట్టుకో అడగా మన దోస్తు ఫ్రెండ్షిప్ చెప్పు. ఇంకెప్పుడు అన్నా నువ్వు చాలా హెల్ప్ చేసినా సారీ చెప్పు. నువ్వు కమెంట్ సెట్ చేస్తున్నావు. ఓకే చెప్పేసా, చెప్పు. చేయను అని అంటా అంటే రాఖీ కట్టే గాయస్ నాకు సిగ్గుంది, నేను కట్టను. సరే పో. నేను నీలా కాదురా గుడ్డిగా. బలంతో అన్నావు. నీలా కాదు. ఏడిపిస్తూనే ఉంటా. కవర్ చేసుకో, అంతా ఓపడుతుంది. కవర్ చేసుకో. ఎప్పుడన్నా అన్నా అనుకో కద్దిగా మాట్లాడిందే కదంతా నన్ను మాట్లాడే నన్ను కష్టపడే గాయస్ ఇంకోసారి రాఖీ కట్టమన్నా ఇంకేమన్నా నేను టీమ్ ఆఫ్ లీగ్ నుంచి గెట్ అవుట్ అయిపోతా. ముందే చెప్తున్నా ఈ రాఖీ దాచి పెట్టుకుంటా. అని ఇప్పుడు అంటే ఇంకేమంటే నీకు రాఖీ కట్టాలి, నాకు చెల్లి అంటావు నువ్వు. నేను నీకు అన్నాను పిలవాలా?